కాకినాడలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటించిన తర్వాత ఈ అరబిందో ఇష్యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది సార్. భయపెట్టి బెదిరించి వాటాల్ని లాగేసుకున్నారు కాకినాడ సీపోర్టు, అలాగే సెజ్లోని 3,609 కోట్లు అని చెప్పేసి ఆల్రెడీ ఒక కేసు నమోదైంది సార్. A1గా వైవి సుబ్బారెడ్డి కుమారుడు ఉన్నారు, A2గా విజయసాయిరెడ్డి, A3గా విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్న పరిస్థితి. సో శరత్ చంద్రారెడ్డి. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు ఇది డైవర్షన్ పాలిటిక్స్, కక్షపూరితం అని చెప్పేసి. సో ఏం చెప్తారు సార్? డైవర్షన్లు కన్వర్షన్లు పాలిటిక్స్లో ఉంటాయి. ఉన్నాయి అనుకుంటే పొరపాటు. డైవర్షన్లు ఉంటాయి, కన్వర్షన్లు ఉంటాయి, రివర్షన్లు ఉంటాయి, ఇన్వర్షన్లు ఉంటాయి, అన్ని వర్షన్లు ఉంటాయి. సమస్య అది కాదు. సమస్యలా ఈజ్ ఇస్ ట్రూ. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ డైవర్షన్ చేస్తే చేయొచ్చు. డైవర్ట్ చేసినంత మాత్రాన మీరెందుకు డైవర్ట్ కావాలి? సమాజం ఎందుకు డైవర్ట్ అవుతుంది? అలా రాజకీయ పార్టీలు చాలాసార్లు ఎత్తుగడ వేయవచ్చు. వేసాయా లేదా అన్న దాంట్లో కూడా వెళ్ళడం లేదు. ఒకవేళ కూటమి ఇలాంటి అంశాలు ముందుకు తెచ్చి తమ సూపర్ 6 అమలు గురించి రాజకీయంగా ప్రశ్నలు రాకుండా చేస్తుంది అన్నది వైసీపీ వాదన. అది నిజమైనా తప్పులేదంట. నేను నిజమైనా అది తప్పులేదు అన్నాడు కన్నా కరెక్ట్ వర్డ్ ఏంటంటే సహజమే అంట. పాలిటిక్స్లో పొలిటికల్ పార్టీలు ఆ పని చేస్తూనే ఉంటాయి, డైవర్షన్ చేస్తూనే ఉంటాయి. డైవర్షన్ చేయకుండా ఎలా ఉంటాయి? మహాభారత యుద్ధం తీసుకోండి, ఎన్నిసార్లు డైవర్షన్ ఉంది. మీకు ద్రోణాచార్యుని అంతం చేసేందుకు అశ్వత్థామ అథ అని గట్టిగాని అని మెల్లగలేదా? అది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ధర్మరాజు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు కదా. తర్వాత మీకు అభిమన్యుని పద్మవ్యూహం పడినప్పుడు ద్రోణాచార్యుడు ఏమని చెప్తాడు దుర్యోధనునికి? ఈ పద్మవ్యూహాన్ని చేయించగలిగే శక్తి నా ప్రియ శిష్యుడైన అర్జునుడికి మాత్రమే తెలుసు. అందువల్ల మీరు అర్జునుడిని కనుక దూరం తీసుకెళ్ళిపోతే నేను పద్మవ్యూహం పండి ధర్మజ భీమనకుల సహదేవుల్ని బందీలుగా చేసి నీకు బహుమానంగా ఇస్తాను అని చెప్తాడు ద్రోణాచార్యుడు. అప్పుడు అర్జునుడిని చాలా దూరం తీసుకెళ్ళిపోతాడు. అది డైవర్షన్ కాదా? అది డైవర్షన్ పాలిటిక్సే కదా. భీష్మాచార్యుని అంతం చేసేందుకు శిఖండిని ముందు పెట్టుకొని కాలుస్తారు అర్జునుడిని. మరి అది శిఖండి ముందు ఉంటే, అంటే ఆడామగా కాని వ్యక్తి ముందుంటే తాను బాణము వాడాలని భీష్ముని ప్రతిజ్ఞ. సో భీష్ముడు ఆ బాణం వాడకుండా చేసి అర్జునుడు భీష్మాచార్యుని దెబ్బతీయలేదా? అది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? 4వ ఉదాహరణ చెప్తాను. పద్మవ్యూహం పండినప్పుడు సైంధవుని ముందు పెడతారు. సైంధవుడు అరణ్యవాసంలో ద్రౌపదిని మోహించి భీమార్జునుల చేత దెబ్బతింటాడు. అయినా ధర్మరాజు బావ కదా, చెల్లెలి మాంగళ్యాన్ని దెబ్బతీయద్దని వదిలేస్తాడు, క్షమిస్తారు. క్షమించారన్న గౌరవం కూడా లేకుండా వాడు తపస్సు చేసి పాండవులు ఓడించగలిగే వరం కావాలి అంటాడు. అప్పుడు శివుని తపస్సు చేస్తాడు. అప్పుడు అర్జునుడిని తప్ప మిగతా అందరిని ఓడించగలవని వరమిస్తాడు. ఆ పద్మవ్యూహంలో అభిమన్యుడు లోపలికి వెళ్ళే సమయంలో వీళ్ళందరూ వచ్చి ధర్మజ భీమ నకుల సహదేవులు ఎంటర్ కావాలి. అభిమన్యుడు ఎంటర్ అవుతుంది. సైంధవుని అక్కడ పెడతారు, ఎందుకంటే వాళ్ళని ఆపడానికి. డైవర్షన్ కాదా? ఇప్పుడు మీకు మహాభారత యుద్ధంలోని ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ చెప్పాను నేను. సమకాలీన భారతంలో డైవర్షన్ ఉండదా రవిశంకర్? డైవర్షన్లు ఉంటాయి. సమస్య ఏంటంటే మీరు ప్రజల సమస్యల మీద డైవర్ట్ చేయరు, కానీ ఇక్కడ డైవర్షన్ ఉందా లేదా అన్న దానికన్నా కన్వర్షన్ ఉందా లేదా అన్నది ముఖ్యం. ఏంటా కన్వర్షన్? అంతకుముందు ఓనర్ ఎవరు? కేవీ రావు అనుకుంటారు. సో ఆయన నుంచి 10% మాత్రమే చెల్లించి పొలిటికల్ పవర్ ఉపయోగించి ఓనర్షిప్ చేంజ్ అయింది అన్నది ఆరోపణ. ఈ ఆరోపణ నిజమా కాదా చెప్పాలి. ఈ ఆరోపణ చాలా సీరియస్ ఆరోపణ. ఇక్కడ నిజంగానే జరిగిందా లేదా అని నేను ఆథెంటిక్గా చెప్పలేను. నేను ఐ కెనాట్ టేక్ ఎ స్టాండ్. జరిగిందని చెప్పలేను, జరగలేదని చెప్పలేను. కానీ కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. కార్పొరేట్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో కూడా బలం ఉన్నవాడు, ఇప్పుడు భూముల్లో జరుగుతుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో, బలహీనుని రకరకాల ప్రభావాలు చేసి భూమి తీసుకోవడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. అలాగే కార్పొరేట్ రంగంలో కూడా మీకు పెద్ద ఎగ్జాంపుల్ నవీన్ ముంబై ఎయిర్పోర్ట్. జీవీకే వారు అదానికి అమ్మనంటే అదాని కొనాలి అనుకుంటే అమ్మనప్పుడు సిబిఐ ఈడీ రైడ్ జరుగుతాయి జీవీకే పైన. ఆ రైడ్ జరిగినాక అంగీకరిస్తారు.
దీన్ని జీవీకే వాళ్ళు ఖండించాక తప్పదు కనుక ఖండించారు. వాళ్ళు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మారినప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు అదే ప్రభుత్వం ఉంది కనుక ఇప్పటి వరకు ఖండిస్తూ వచ్చారు. కేవీ రావు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు బయటికి రాలేదు, అంత భయపడాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కానీ బిజినెసెస్లో ఏమవుతుందంటే ఏవో లూప్ హోల్స్ ఉంటాయి, ప్రభుత్వం ఆ లూప్ హోల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనేటువంటి అనుమానం కూడా ఉండవచ్చు. అందువల్ల ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీకు ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్ విషయంలోనే ఉంది. అదాన్ని టేక్ ఓవర్. మీకు అదంతా ఎందుకు గంగవరం పోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడతలేరు. కూటమి నేతలు కూడా ఓన్లీ కాకినాడ గురించే మాట్లాడుతున్నారు. చాలా తెలివి. ఎందుకంటే కాకినాడలో అదాన్ని లేడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులైన విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిల మీద ఆరోపణలు కనుక బ్రహ్మాండంగా కాకినాడ ఎయిర్పోర్ట్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. కానీ మరి గంగవరం పోర్టు చుట్టూ ఎందుకు నడవదు? నేను చాలా ఉదాహరణ చెప్పాను. గంగవరం పోర్టులో 2000 ఎకరాల భూమి ఇచ్చినందుకు నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్, 10% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే కేవలం 600 కోట్లకి ఇచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ దగ్గర 600 కోట్ల డబ్బులు లేవా? ఒకటి అసలు 600 కోట్లు కాదు, 6000 కోట్లు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే పోర్టులో నీకు వాటుంటే పోర్టులు స్ట్రాటజిక్ అసెట్స్. వాస్తవంగా గంగవరం పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలి. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్కు రాకుండా చేయడమే మొదటి తప్పు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ రాకుండా గంగవరం పోర్టును ప్రైవేట్ వారికి ఇవ్వడమే విశాఖ స్టీల్ ప్లాంట్ను దెబ్బతీసే కుట్రలో భాగం. పోనీ అది జరిగింది, గంగవరం పోర్ట్ వచ్చింది. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10% వాటా ఉంటే క్రిటికల్ మూమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి వీలవుతుంది. ఉదాహరణ ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టుకు బొగ్గు ఇంపోర్ట్ చేసుకుంది. ఆ క్లియరెన్స్ ఛార్జెస్ ఏదో అంటారు, ఆ ఛార్జెస్ కట్టకు క్యాపిటల్ లెక్క కట్టకపోతే గంగవరం పోర్టు నుంచి బొగ్గును నిలిపేశాడు. బొగ్గును నిలిపేసి విశాఖ స్టీల్ ప్లాంట్కు రా మెటీరియల్ సప్లై ఆగిపోయింది కూడా. సో అదో పెద్ద సమస్య. అప్పుడు అక్కడే ఉంటే ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాలి. తీసుకుందామంటే, డెలివరీ చేసుకుందామంటే పేమెంట్ ప్రాబ్లం. ఇలాంటి ఉదాహరణలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక అసెట్ అయితే అందులో పార్ట్నర్షిప్ ఉంటే ఇన్వాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంది. అందువల్ల 600 కోట్లు కాదు, 6000 కోట్లు కూడా ఇవ్వదు. పోనీయండి, ఇచ్చారనుకుందాం, మాకు అవసరం లేదు ఆ వాటాను. 2000 ఎకరాల భూమి గంగవరం పోర్టు భూమి కేవలం 600 కోట్లు అవుతుంది. కామన్ సెన్స్ కూడా చెప్తుంది కాదని. ఎకరం 3 కోట్లు, ఎకరం 1 కోటైనా 2000 కోట్లు కదా. సో ఒక్కొక్క 30 లక్షలు అవుతుందా? 30 లక్షలకు గంగవరం దగ్గర ల్యాండ్ ఇప్పిస్తా అని ఎవరైనా చెప్తే ఒక 10 ఎకరాలు కొంటారని చాలామంది ముందుకు వస్తారు. సో హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ అమ్ముకుంటే అలా 10 ఎకరాలు 30 లక్షలకి ఇప్పిస్తారా? ఎవరైనా చెప్పండి. సో అందువల్ల ఇప్పుడు గంగవరం పోర్టు గురించి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఆరోపణ, కాకినాడ పోర్టు పైన ఆరోపణ పైన విచారణ జరగాల్సిందే. ఎందుకంటే ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి మరో ప్రైవేటు వ్యక్తికి బలప్రయోగం ద్వారా జరిగిందని ఇప్పుడు ఆ సంబంధిత పాత ఓనర్ కేసు పెట్టాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణ కాదు, పొలిటికల్ ఆరోపణ కాదు. అందువల్ల దీనిపైన విచారణ జరిపించాల్సిందే. ఆయన ఇప్పుడు ఎందుకు పెట్టాడు? అప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే 10% రేటుకి అమ్మేశానని చెప్తున్నాడు. అంటే 100 రూపాయల విలువైన ప్రాపర్టీని 10 రూపాయలకి ఇచ్చాను అంటున్నాడు. దేశంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పాలించవచ్చు, భారతదేశం ఉంది, ఇంకా భారతదేశంలో చట్టబద్ధ పాలన ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, మీడియా ఉంది, సివిల్ సొసైటీ ఉంది. మరి అంత ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏ కారణాన మాట్లాడలేదు? ఏ లూప్ హోల్స్ ఉండడం వల్ల మాట్లాడలేదా? నిజంగా లేదంటే ఇప్పుడు నా ల్యాండ్ ఎవరైనా తీసుకుంటా అని చెప్పమన్నది దమ్ముంటే నేను ఉతికి ఆరేస్తా. నాకున్న ప్లాట్ ఎవరన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యమంత్రి కానీ ఉతికి ఆరేస్తా మీరు కావాలంటే. సో అందువల్ల ఎందుకు నాకు ప్రజాస్వామ్యాలు అంత సులభం కాదు, ఎంత బలమైన వాడైనా సులభం కాదు. సో అందువల్ల మనకు మరి ఎందుకు జరిగింది ఇది అనేది ఒక క్వశ్చన్ అయితే, జరిగిందా లేదా అనేది మాత్రం విచారణ జరపాలి. అది కూడా మరి సెలెక్టివ్గా కాకినాడ పోర్టుకి ఎందుకు పరిమితం కావాలి అంటున్నారు. సో మరి గంగవరం పోర్టుకి ఎందుకు కాకూడదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఇప్పుడు అరవిందో ఓనర్షిప్లో ఉంది కనుక ఈ పోర్టు, అందుకనే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడా? అసలు ఆ రేషన్ బియ్యం సంగతి అది పక్కకు పోయింది. ఇప్పుడు రేషన్ బియ్యం పక్కకు పోయి కార్పొరేట్ ఒక ప్రైవేట్ ఆస్తి బలవంతాన
జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వారు తీసుకున్నారు అన్న దగ్గర వచ్చింది. Yes. ఇప్పటిదాకా రేషన్ బియ్యం ఇష్యూ అది పక్కకు పోతుంది కదా, మరి దాని సంగతి ఏంటి? రేషన్ బియ్యం పట్టుకున్నారన్నారు. రేషన్ బియ్యం పట్టుకున్న తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరి మీద కేసు పెట్టారు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రేషన్ బియ్యం పట్టుకున్న తర్వాత స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది కదా ఆరోపణ, అసలు ఆరోపణ అది అక్కడితో స్టార్ట్ అయింది కదా. ఆ స్మగ్లింగ్ పైన ఎవరిపైన కేసు పెట్టారు, ఎవరిపైన విచారణ జరుగుతుంది, ఇప్పటివరకు ఆన్సర్ లేదు. అది కాక ఇప్పుడు వైసీపీ వారు ఇంకో ఆరోపణ కూడా చేశారు. ఆర్థిక మంత్రి కేశవ్ బియ్యంకుడికి సంబంధించిన బియ్యం కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అక్కడి నుంచి. ఎక్స్పోర్ట్ కావడం నేరమేం కాదు, ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయడం కూడా చట్టబద్ధమే. కానీ ఈ ఆరోపణ చేస్తూ వైసీపీ వారి వాదన ఏంటంటే కూటమికి సంబంధించిన వారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చోట పట్టుకోవడం లేదు, మాదే పట్టుకుంటున్నారని. సో ఈ రకమైన ఆరోపణలు మరి నిజమే చట్టబద్ధమైన బియ్యం వ్యాపారం ఎగుమతి చేస్తే నేరం కాదు కదా. కానీ చట్ట విరుద్ధంగా కూటమికి సంబంధించిన వారు కూడా ఎవరైనా చేస్తే రేషన్ బియ్యం అక్రమ స్మగ్లింగ్ అయితే దానికి రంగు ఉండాల్సిన అవసరం లేదు, అది ఏదైనా అక్రమ. అందువల్ల దీన్ని పొలిటికల్ కోణంలో మాత్రమే కలగాబలగం చేస్తే రాజకీయ కక్ష అన్న వైసీపీ విమర్శకు బలం చేకూరుతుంది. అందువల్ల దీని నుంచి పొలిటికల్ కోణం తీసేసి ప్యూర్లీ ఇట్స్ ఏ క్రైమ్, ఒక ప్రైవేట్ కంపెనీని ఇంకో ప్రైవేట్ వ్యక్తి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని దాన్ని తన వైపు తన ఓనర్షిప్ తీసుకుంటే బలవంతంగా ఎందుకు జరిగింది, ఇచ్చినవాడు ఏ భయానికి లోపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు, కారణం ఏంటి, ఎలా తీసుకున్నాడు అన్న దానిపైన సమగ్ర విచారణ జరగాలి. ఇది పొలిటికల్ అంశం కాదు, ఇది వెరీ సీరియస్ క్రిమినల్ కేసు. మరి ఇప్పుడు దానికి ఎలా ప్రోబ్ చేస్తారు, విచారణ ఎలా జరుపుతారో చూడాలి. దాంతోపాటు రేషన్ బియ్యం రాజకీయ రంగు లేకుండా ఎవరు స్మగ్లింగ్ చేసినా రేషన్ బియ్యాన్ని మొదలు దాని సంగతి పెంచాలి, అది పక్కకు పోవద్దు. అదే సందర్భంగా కాకినాడ నుంచి కాస్త పై అటు వైజాగ్ వైపు కూడా వస్తే, గంగవరం వైపు కూడా వస్తే అక్కడ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అదానికి ఇచ్చారు, దాని సంగతి కూడా మాట్లాడాలి. అదానిది అయిపోయింది, పక్కకు పోయి అదాని విద్యుత్ ఒప్పందాలు ఏమైనా ఎవరికి తెలియదు, అది ఎందుకు రద్దవుతుంది అర్థం కాదు. సో ఇలా సెలెక్టివ్గా డైవర్షన్ జరగదు, జరిగితే అన్ని డైవర్షన్లు జరగాలి. ఒక్క డైవర్షన్ ఎందుకు, గంగవరం దగ్గర డైవర్షన్ ఎందుకు ఉండద్దు? సో అక్కడ అన్ని డైవర్షన్ కాదు, అన్ని కన్వర్షన్లు కాకినాడలో కేవీ రావు నుంచి వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కుటుంబాలకు కన్వర్షన్ పైన జరగాలి. అలాగే గంగవరంలో అదానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదానికి జరిగిన కన్వర్షన్ పైన కూడా విచారణ జరగాలి. ఈ కన్వర్షన్లు పొలిటికల్ యాంగిల్ బట్టి కన్వర్షన్లు ఒక దానిపైన జరిగి ఇంకో దానిపైన జరగక డైవర్షన్ అయితే చేయకూడదు.